బర్మింగంలో బాదుషాలు ఎలా చేయాలో చూడబోతున్నాం. కొంచెం మైదా పిండి వేసుకున్నాం, బేకింగ్ సోడా వేసుకున్నాం. సో దీనికి స్పెషల్ చెఫ్ వచ్చేసి ప్రసన్న గారు. మన ప్రసన్న గారు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ చేస్తారు. ఇదేంటిదండి? బేకింగ్ పౌడర్. ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాం. సోడా, ఇది బేకింగ్ పౌడర్. సో బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. ఇది ఒక టేబుల్ స్పూన్, అదొక టేబుల్ స్పూన్. సరిపడంత చక్కెర, పిండి, నూనె, అంతే. ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలి 5 వేలు పెట్టి. ఈ రకంగా కన్సిస్టెన్సీగా మిక్స్ చేసుకొని ఇట్లా కొన్ని వాటర్ తీసుకోవాలి. సింక్ చూసి భయపడకుర్రి. ట్యాప్ ఆన్ చేసుకొని ఇట్లా అంతలోపు కొన్ని నీళ్ళు వేసుకొని పానకం చేసుకోవాలి. చక్కెర పానకం, పానకం ఏదో. ఓకే, రైట్. ఇదేం పౌడరు? మైదా పౌడర్, పిండి. ఆ వీడియో కోసం ఎక్కువ వేస్తే మళ్ళీ మరి ఇంకా. ఓకే, ఈ మాదిరి నీళ్ళు వేసుకొని క్వాంటిటీలు ఇక్కడ ఏమి ఉండవు. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ, పిండి కంటే కొద్దిగా ఎక్కువ చక్కెర. సో పక్కపొరని అయితే చాయ్ కూడా పెట్టుకుంటున్నాం. వాతావరణం బాగా చల్లగా ఉంది. చాయ్ తాగుతూ బాదుషాలు చేసుకుంటాం అన్నట్టు మేము. ఓకే, పక్కపొర నిన్నట్టు కూడా ఉంది, అది చూడకూరు మీరు. ఓకే, దాని స్పెషల్ రిక్వెస్ట్, ప్రసన్న గారు మాకు బాదుషా చేస్తారు ఈరోజు. సో గణేష్ వాళ్ళ ఇంటికి, ఇది మేము ఉన్నది గణేష్ వాళ్ళ ఇల్లు, మా నేబర్స్ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి ఇలా చుట్టాలు వస్తారు. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. తర్వాత ఆమె పిండి కలుపుకుంటుంది. పిండి కలిపి అయిపోయినాక వెల్కమ్ టు నెక్స్ట్ పార్ట్. పానకం ఈ మాదిరి రావాలి. ఈ కన్సిస్టెన్సీలో కరిగింది చూడండి. తీసేట్ల పక్కకు పెట్టుకోవాలి. మెల్లమెల్ల వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలి పెట్టుకొని, అంటే ఇంకా బొగన పెట్టుకొని ఇట్లా ఏం చేయాలరా, నూనె పోసుకోవాలి. ఇప్పుడే కొత్త నూనె ఇస్తున్నాం. ఇక్కడ మధ్యలో ఇక మావాడు పని చేసుకొని ఇస్తాడు. ఇటు చూడరా కళ్యాణ్, వెరీ గుండు, హాయ్ చెప్పు. కళ్యాణ్ దూరం. ఇంత ఆయిల్ పోసుకోవాలి. ఎంత పోసుకోవాలంటే ఇంత పోసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నంత. మూత పెట్టేసుకొని పడిపోకుండా పక్కకు పెట్టేసుకోవాలి. పిండి కలుపుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలపకూడదు. ఒకసారి కలిపేసి పెట్టుకున్నాక అట్లనే ఉంచాలి. సో ఇప్పుడు బాగా షేప్ చేస్తుంది చూడండి ప్రసన్న. ఈ మాదిరి ఇట్లా ఈ రకంగా డిఫరెంట్ యాంగిల్లో చేస్తాను. సో మీరు కూడా ఆ మాదిరి చేసుకోవాలన్నమాట. సో ఇది బాదుషా స్టైల్. అట్లా రౌండ్స్ వేసేసుకొని అట్లా సొట్ట పెట్టాలి. సొట్ట పెట్టి మట్ట మీద పెట్టి మళ్ళీ సొట్ట పెట్టాలి. అట్లా అంటే చిన్నగా జస్ట్ చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంది కదా, సింపుల్గా ఉంది. ఈ మాదిరి ఇట్లా 4 అయినాయి. అన్నీ అయినాక చూసుకున్న తర్వాత నూనె మొత్తం గాలినప్పుడు కాకుండా కొద్దిగా గాలినప్పుడే వేసేసుకోవాలంట. ఇట్లా అట్లా సురుసురు మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నట్టు కాకుండా ఆయిల్ ల్యూకవామ్ ఉన్నప్పుడే అట్లా వేసి పెట్టుకోవాలి. అట్లా వేసి పెట్టుకుంటే ఏమవుతారా, అట్లా లోపల వరకు ఉడకాలి కాబట్టి ఆ రకంగా మనం ఫస్ట్ నుంచి చేసుకుంటే అది ఫుల్ మసలేసరికి అది కూడా ఉడికిపోతుంది అన్నమాట. అట్లా ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోరు. ఇది ఇట్లా ఫస్ట్ కింద వండుకున్నాయి, ఇప్పుడు పైకి లేచినాయి అన్నట్టు. వాటంతటా అవే ఉడికినాక మెల్లగా పైకి లేస్తాయి అట్లా బుడుగులు. సో ఇవి ఎర్రగా అయినాక పక్కకు పెట్టుకొని తర్వాత పాకం వేసుకోవడమే, అంతేనా ప్రసన్న? అంతే. బాగా వేగిన తర్వాత పాకం వేసుకోవడానికి. పాకం వేసుకొని కొంచెం చక్కెర అంత అంటే వరకు చూడాలి. ఇప్పటిదాకా జలిగంట లేకుండా ఇప్పుడు జలిగంట వచ్చింది. ఇట్లా తింపేసుకోవాలి, మర్రేసుకోవాలి.
మరేసుకున్నాక ఇట్లా అవుతాయి ఎర్రగా. ఏమో మనం వడలేక. సో ఈ బాదుషాలు ఏంటంటే చల్లారినాకనే తినాలంట, వేడివేడిగా తినకూడదంట. ఎందుకంటే నాకు సెటిలింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది చల్లారి పాకం అంతా దాంట్లో కింకి అది సెట్ అయ్యేసరికి అప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇక పాకం కూడా ఎక్కువ ఇట్లా జిగట జిగట ఉండకూడదు, కొద్దిగా అట్లా అట్లా ఈ టెస్ట్ చేయాలన్నట్టు. ఈ టెస్ట్ చేసి చూసుకొని మనం అలా వేసుకునే రకంగా బాగా ఇట్లా తెల్ల తెల్లలాగా పేరుకపోయినట్టు వస్తుంది కదా, అట్లా కాకుండా అన్నట్టు. అసలు ఇప్పుడు ఎవరు చాయ్ తాగుతుంది చూడరు. అక్కడ ఏం చేస్తున్నారా కళ్యాణ్, ఏం చేస్తున్నావు? చాయ్ తాగుతున్నా. పిల్లలు చాయ్ తాగుతారా? ఇప్పుడు చూడు, తాగుతారా పిల్లలు చాయ్? ఇప్పుడు పాకం వేసుకుంటున్నాం. ఎస్, సారీ లైట్ లేదు కిచెన్లో. ఓకే, సరి చేస్తుంది ప్రసన్న అట్లా. నేను మొన్ననే ఏదో టైంపాస్ చాలు చేసిన యూట్యూబ్ ఛానల్ ఇది, అందుకే అంత పెద్ద ఎక్విప్మెంట్ లైటింగ్ ఏం లేదు, ఉన్నదంతా చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నిజంగానే బాదుషాలాగా వచ్చేసినాయి. ఓకే, వెరీ గుడ్. ఇది రాసారా? లైట్ కోసం కొద్దిగా జరుపుతానా? ఇక చూడండి, అయినా దీనికి అట్లా గుడి గుడి ఉన్నాయి. ఓకే, రైట్, అంతే. ఇప్పుడు ఆ పాకం నుంచి ఒక 2-3 నిమిషాలు అంతే, తర్వాత తీసేసుకోవడం పల్లెల్లో రెడీ బాదుషాలు. అంతే, జర ఒక్క 15 నిమిషాలు కష్టపడితే హెల్దీ బాదుషాలు ఇంట్లోనే. ఇక్కడ ఏగుతున్నాయి ఇంకా కొన్ని. ఇప్పుడు ఇట్లా పెద్ద బతుకమ్మ సద్దులు అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఇంకా ముచ్చట ఏంటంటే, సెకండ్ టైం అయ్యేసరికి ఆయిల్ బాగా కాలుతుంది కదా, అప్పుడు అయ్యేసరికి అది పుస్సుమని పొంగుతుంది అన్నట్టు. అట్లా పొంగి ఇది ఒక్కసారి చేదిరా ఇట్లా తేడా అవుతాయి ఫస్ట్ లాగా కాకుండా. అందుకే మళ్ళీ ఆయిల్ కొంచెం కూల్ డౌన్ అయినాక మళ్ళీ వేసుకోవాలి, అప్పుడు మళ్ళీ కరెక్ట్ షేప్లో వస్తాయి అన్నమాట. ఓకేనా? రైట్.